ఈ దినం దేవుని వాగ్దానము. కీర్తనలు 25వ అధ్యాయము 15వ వచనము. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. అవును, దేవుడు విడిపించేవాడు. శత్రువు అనేక విధాలుగా మన మీద దాడి చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. చిక్కుల్లోకి లాగటానికి, కీడుల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు విడిపించువాడు. బంధకాల్లో చిక్కుకొని ఉంటే ఆయనకు మనము మొర్ర పెట్టినప్పుడు, ఆయన సహాయాన్ని కోరినప్పుడు, ఆయన మీద నమ్మకముతో మన కనుదృష్టి ఆయన మీద ఉన్నప్పుడు తప్పకుండా వారిని విడిపించువాడుగా ఉంటున్నారు. ఇంకా ఎవరు ఆలస్యం చేయకండి, దేవునిని ఆశ్రయించి విడిపించబడండి. అతి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నారో ఈ సమయంలో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా వారికి విడుదల కలుగునుగాక. తండ్రి, నెమ్మది కలుగునుగాక. నీవు కృపచూపు దేవుడవని, కరుణా కటాక్షము కలిగిన దేవుడవని వారు జ్ఞాపకం చేసుకొని నీ యొద్దకు వచ్చి నీ యొక్క సహాయమును పొందుకుంటానికి తండ్రి దయ చూపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సహాయము కొరకు ఎదురు చూస్తున్నా, హాస్పిటల్స్లో బెడ్ల మీద, ఇంటిలో, మరి ఎలాంటి చిక్కులలో చిక్కుకొని ఉన్నప్పటికీ తండ్రి కనికరించి నీ సహాయమును అందించి విడిపించి తప్పించి నీ నామమును మహిమపరుచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.